పాఠాలు చెప్పే మాస్టార్లు చెప్తుండేవాళ్ళు. మనిషి ఎంత చదివినా సరే నిరంతర విద్యార్థే. ఎడ్యుకేషన్ ఎప్పుడు అప్‌గ్రేడేషన్ అవుతానే ఉంటుంది. కొత్త అంశాలు వస్తూ ఉంటాయి. వాటిని అవగతం చేసుకోవాలి అన్నటువంటి. టీచర్లు, లెక్చరర్లు ఖచ్చితంగా అలా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు నిరంతర విద్యార్థులయ్యారు. ఇంకొక వైపున నిరంతర నరకం అనిపిస్తున్నారు. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆవేదన చూస్తే హెచ్‌టీఎంఎల్ నేర్చుకోమన్నారు. నేర్చుకున్నాం. ఉద్యోగాలొచ్చినియి అన్నారు. అది చేస్తుండగా జావా నేర్చుకోమన్నారు. అది నేర్చుకున్నాం. ఉద్యోగాలు చేసాం కొన్ని రోజుల పాటు. మళ్ళీ డీబీఎంఎస్ నేర్చుకోమన్నారు. అది నేర్చుకున్నాం. దాంతో కొన్ని రోజులు ఉద్యోగాలు పాతదయిపోతుంది. ఎంవీపీ నేర్చుకుంటేనే ఉద్యోగం అన్నారు. మళ్ళీ అది నేర్చుకున్నాం. మొబైల్ అప్లికేషన్స్ నేర్చుకోమన్నారు. అది నేర్చుకుంటే ఉద్యోగం అన్నారు. లేకపోతే ఉద్యోగం పోద్దన్నారు. మళ్ళీ అది చేసుకొచ్చాం. బిగ్ డేటా నేర్చుకోమన్నారు. క్లౌడ్ సర్టిఫికేషన్ చేయమన్నారు. డేటా సైన్స్ నేర్చుకోమన్నారు. మెషిన్ లెర్నింగ్ నేర్చుకోమన్నారు. అన్నీ నేర్చుకున్నాం. పాత వాటిటికి ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అయ్యాం. తీరా చూస్తే అంతా నేర్చుకున్నాక మిషన్‌లకి నేర్పమన్నారు. ఇప్పుడు నేర్పాం. తీరా చూస్తే నేర్పిన మీరు చాలు పొమ్మంటున్నారు. ఇది ఒక ఆవేదన భరితమైనటువంటి బాధ.